ఇక్కడ వెల్లూరు దగ్గర ఒక ఇది దగ్గర తిరుకోయిలూరు అని ఒక ప్లేస్ ఉంది. తిరుకోయిలూరే అనుకుంటాను, ఓకే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దానికన్నా మీరు రఘోత్తమ బృందావనం అని గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. తమిళనాడులో ఉంది. ఓకే. ఈ రఘోత్తమ బృందావనం అనేది ఓపెన్ ఫీల్డ్. దానికి ఇదే లేదు, సీల్ లేదు. ఓకే. ప్రపంచంలో మీరు ఎక్కడ చూడలేరు. బృందావనం అంటే ఒక గుడి కట్టేస్తారు కదా, పైన రూఫ్ ఉంటుంది కదా. అవును. రూఫ్ అంటే ఏమి, రూఫ్ తెలుసు కదా. అంతే కదా. అవును. రూఫ్ లేని బృందావనం అదొకటే. ఆ గురువు గారు ఎంతో మంది ట్రై చేసినారు రూఫ్ వేస్తామని. బృందావనం ఎండ అయితే ఎండ కాస్తుంది, అవును, వాన వస్తే వాన పడుతుంది బృందావనం పైన. ఎంతో మంది ట్రై చేసి వేసకపోతే అది పడిపోతుంది. ఊరికి ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా దానిపైన ఇట్లా కొమ్మ వచ్చిందంటే కాలిపోతుంది. ఓకే. నీడ లేక ఏది లేక ఓపెన్ ఫీల్డ్ లో రఘోత్తర బృందావనం ఉంది. ఓకే. కుదిరిందంటే ధనుసు రాశి వాళ్ళు ఆ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, రఘోత్తమర్ బృందావనం అని కొడితే వస్తుంది గూగుల్లో. ఆ బృందావనం దర్శనం చేసుకొని వచ్చి అక్కడ అభిషేకం చాలా విశేషం ఇచ్చేసి వచ్చినారంటే, ఎన్నో గత జన్మలుగా మనకు తెలీదు. మేము టీచర్లంతా ఒక్కొక్క కాలంలో మన దీంట్లో ఫికల్ మైండెడ్ లో స్టూడెంట్స్ ఎంతో మంది టీచర్లకి మాస్టర్లకి ప్రాబ్లం చేసి ఉంటాం. ఆ గురు శాపాలు ఎన్నో ఉంటాయి. ఆ గురు శాపాల వల్ల ధనుసు రాశికి ఏదైనా కాస్త ప్రాబ్లం తగులుతుందే కానీ వేరే ఏమి లేదు. ఆ రఘోత్తమరి దర్శనం చేసుకొని వస్తే ఓపెన్ బృందావనం, వితౌట్ రూఫ్ బృందావనం, ప్రపంచంలో ఏకైక బృందావనం అదే. ఆ రఘోత్తమరు బృందావనం దర్శనం చేసుకొని వచ్చేస్తే వీళ్ళు ఏదేది పాపాలు చేసినారో, ఏ గురు శాపం ఉందో సరిపోతుంది. ఆ గురు దృష్టి కోటి దోష నివారణం. కోటి దోష నివారణాలు గురు దృష్టి పడితే. సో దానివల్ల ఆ రఘోత్తమరు బృందావనం దర్శనం చేసుకొని వచ్చినారంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. రఘోత్తమరిది కూడా బృందావనం ఫోటో కూడా పెట్టుకోవచ్చు.